కేంద్ర సహాయ మంత్రి బీజేపీ నాయకుడు బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ను తక్షణమే అరెస్ట్ చేయాలని కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. కర్నూలు ఓల్డ్ సిటీ కార్యదర్శి బంగి పద్మావతి అధ్యక్షతన జరిగిన ధర్నాను ఉద్దేశించి ఐక్య జిల్లా అధ్యక్షులు శ్యామల మాట్లాడుతూ మైనర్ బాలికను అత్యాచారం చేసి తప్పించుకుని తిరుగుతున్న బండి భగీరథ్ను తక్షణమే అరెస్ట్ చేయాలని, లేకపోతే మహిళలను పెద్ద ఎత్తున సమీకరించి ఆందోళన చేస్తామని హెచ్చరించారు. బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు ఏదైనా సమస్య వచ్చినప్పుడు నోరు పట్టినట్టు మాట్లాడే మహిళా నాయకురాల నోర్లు మూతపడ్డాయా అని ప్రశ్నించారు. మైనర్ బాలికకు అన్యాయం జరిగితే ఈ బీజేపీ పాలనలో ఇప్పటి వరకు బండి భగీరథ్ను అరెస్ట్ చేయకపోవడం అంటే మహిళ పట్ల వీరికుండే చిత్తశుద్ధి ఏ పార్టీదో అర్థం చేసుకోవాలని తెలిపారు. పార్లమెంట్ సభ్యులు కంగనా రనౌత్, నవనీత్ కౌర్ లాంటి మహిళలు ఈ పార్టీకి స్పందించి ఉండాల్సిందని హితవు పలికారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ కలుగు చేసుకుని బండి సంజయ్ కుమార్ ని తక్షణమే అరెస్టు చేయించాలని, లేనిచో బీజేపీ తీసుకున్న భేటీ బచావో నినాదం బీజేపీ పాలకులే నీరుగార్చిన వాళ్ళవుతారని ఉద్యోగపడ్డారు. కార్యక్రమంలో ఐద్వా నగర అధ్యక్షురాలు రసీదా, నగర నాయకులు వేణమ్మ, రేష్మా, రాధా, జయము, అమీనా, ఖైరూన్, నస్రీన్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు మన భారతదేశాన్ని బీజేపీ ప్రభుత్వం పరిపాలిస్తా ఉంది. బీజేపీ ప్రభుత్వము మహిళలకు రక్షణగా ఉండి కాపాడుతాము అనే నినాదాలతో, భక్తులతో, మూఢనమ్మకాలతో మహిళల్ని వెనక్కినట్టే ప్రమాదము ముందే జరుగుతా ఉంది. అయితే బండి సంజయ్ కుమారుడు బండి భగీరథుడు ఈ మధ్య కాలంలో హైదరాబాద్ లో స్నేహరూపకంగా ఉన్న అమ్మాయిని, మరి మైనర్ బాలిక 17 సంవత్సరాలు ఆవిడకి, ఆమె కూల్ డ్రింక్స్ లో మత్తుమందు కలిపి మరి ఆ విధంగా అతను కూడా డ్రగ్స్ తీసుకొని అత్యాచారానికి పాల్పడ్డాడు. అత్యాచారం పలుమారు కూడా చేశాడు. అయితే మైనర్ బాలికని ఇలా పరిస్థితి ఉంది కదా అనేసి వాళ్ళ తల్లిదండ్రులు మరి స్టేషన్ కి 3 నెలల పాటు కూడా అతను అరెస్ట్ చేయాలని, మాకు న్యాయం జరగాలని తిరుగుతా ఉంటే ఆమెనే ఒక పొగురుబోతుగా వాళ్ళు సృష్టిస్తా ఉన్నారు. వాళ్ళ తండ్రి పదవిని అడ్డం పెట్టుకొని అతను ఆ అమ్మాయే చెడ్డది అనేటట్టు సృష్టిస్తా ఉన్నాడు. అయితే బండి సంజయ్ కంటే ఆమె షౌకారే. ఆ అమ్మాయి డబ్బుల కోసం వాళ్ళు పాల్పడే వాళ్ళైతే కాదు. మైనర్ బాలిక అయి ఉండి ఆమెకి ఏమి తెలియని మైకంలో ఉన్న పరిస్థితుల్లో ఈ రోజు ఆ అమ్మాయిని అత్యాచారం చేసింది కాక అనవసరమైన ఆరోపణలు అమ్మాయి పైన నెట్టుతా ఉన్నారు. ఇది తగదని మహిళా సంఘంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ఏదైతే బండి సంజయ్ తండ్రి పదవిని అడ్డం పెట్టుకొని మరి భారతదేశాన్ని ఏలే ఈ బీజేపీ పార్టీలో ఉండే నాయకులు, ముఖ్యమైన నాయకులు, వాళ్ళ కుమారులే ఈ స్థితిలో ఆడపిల్లల్ని అగత్యాలకి దారి తీస్తా ఉన్నారు. ఇది తగదు బీజేపీ ప్రభుత్వానికి. మాకు ఎక్కడైనా కానీ ఆడపిల్లలకు అన్యాయం జరిగితే మహిళా సంఘాలు ఏకమై న్యాయం చేసేంత వరకు కూడా మేము పోరాడతాము. తర్వాత బీజేపీ పార్టీ ఏదైతే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఈ మధ్య కాలంలో మణిపూర్ నగ్నంగా చేసి మరి ఎక్కడైతే మాకు ఆడపిల్లలకి రక్షణ కలిగిస్తా ఉంది, ఏదైతే ప్రభుత్వాలు చేసే పని సరైనది కాదు. మాకు రక్షణ లేదు దేశంలో, రాష్ట్రంలో. ఏదైతే ప్రభుత్వాలు పాలిస్తున్నాయో మాకు రక్షణ కల్పించాలని మేము మహిళా సంఘంగా ఆందోళనలు చేస్తా ఉన్నాము. అతన్ని అరెస్ట్ చేయకపోతే కలిసి వచ్చే శక్తులన్నింటినీ మహిళా సంఘాలను కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. జిల్లా అధ్యక్షురాలు శ్యామల.